ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. ఏపీలో రైతన్నలు 60 లక్షల దాకా ఉన్నారు. వారి కోసం ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయించింది. ఎన్నికల ముందు ఈ పథకం అమలు చేస్తామని కూటమి పెద్దలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి అయినా పథకం అమలు చేయడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. అన్నదాత సుఖీభవత పథకం కింద ఒక్కో రైతుకు 20,000 రూపాయలు భరోసా కింద సాయం అందించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. దీనికి కేంద్రం ఏటా ఇచ్చే పీఎం కిసాన్ పథకం కింద నిధులతో కలిపి ఇవ్వాలని చూస్తోంది. ఇకపోతే ఈ ఏడాది పీఎం కిసాన్ పథకం తొలి విడత మొత్తం 2,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయడానికి నిర్ణయించింది. దాంతో అదే నెలలో అన్నదాత సుఖీభవ మొత్తాన్ని కూడా కలిపి రిలీజ్ చేయడానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని అంటున్నారు. వచ్చేది ఖరీఫ్ సీజన్ కాబట్టి రైతులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. దాంతో పాటుగా రైతులలో ఉన్న అసంతృప్తికి కూడా పోతుందని, అదే సమయంలో విపక్షాలు చేసే ప్రచారం కూడా వీగిపోతుందని భావిస్తోంది. నిజానికి చూస్తే జగన్ ఫిబ్రవరి నెలలో జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారని అంటున్నారు. ఆయన ఎక్కువగా సూపర్ 6 పథకాల మీదనే ఫోకస్ పెడుతున్నారు. వాటిని కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని కూడా పార్టీ మీటింగులలో జగన్ చెబుతున్నారు. దాంతో గడప దాటి బయటకు జగన్ వెళ్లకముందే అన్నదాత పథకాన్ని అమలు చేయడం ద్వారా ఆ వర్గం వైసీపీ వైపు కనీసంగా కూడా చూడకుండా పగడ్బందీ ఎత్తుగడలానే కూటమి ప్రభుత్వం వేస్తోంది అని అంటున్నారు. ఇక ఈ పథకం అమలు అయితే పెద్ద సంఖ్యలో ఉన్న రైతాంగం పూర్తిగా కూటమి పక్షాన ఉంటారని కూడా భావిస్తున్నారు. మరోవైపు చూస్తే తల్లికి వందనం పథకం విషయంలోనూ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి 2025 నుంచి 2026 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. అప్పటికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది అని అంటున్నారు. ఈ పథకం కోసం ఏకంగా 12,000 నుంచి 14,000 కోట్ల దాకా నిధులు అవసరం పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ పథకం కోసం అవసరమైన నిధులను సమీకరించే పనిలో ప్రభుత్వం ఉంది. ఒక్కసారి కనుక పథకం అమలు అయితే ఇక వెనక్కి తిరిగి చూడకుండా నిరాటంకంగా అమలు చేయాలన్నదే ప్రభుత్వం ఆలోచనగా ఉంది. అందుకోసమే కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా చేయాలని చూస్తోంది. ఈ 2 పథకాలు అమలు చేస్తే కనుక కూటమి సర్కార్కి మెజారిటీ పాజిటివ్ ఫీలింగ్ జనాల నుంచి లభిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో రేపటి రోజున జగన్ కానీ మరొకరు కానీ జనంలోకి వచ్చి విమర్శలు చేయడానికి కూడా వీలు లేకుండా పోతుందని భావిస్తున్నారు. మొత్తానికి ఈ 2 పథకాల మీద కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెడుతుందని అంటున్నారు.